డియర్ ఫ్రెండ్స్, మనము సెకండ్ పార్ట్ అటామిక్ స్ట్రక్చర్ లోపల ఎలక్ట్రాన్ విన్యాసాల గురించి కొంతవరకు చూడడం జరిగింది. మిగిలినటువంటి అంశాల గురించి మనం థర్డ్ పార్ట్ అటామిక్ స్ట్రక్చర్ లోపల లేదా పరమాణు నిర్మాణం మూడో భాగం లోపల చూడబోతున్నాము. మీ అందరూ తెలుసు, ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఎలక్ట్రాన్ల యొక్క అమరిక ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం చర్చించాలి. అయితే భూస్థాయి లోపల ఉండబడినటువంటి ఆర్బిటాల్ లోపలికి ఎలక్ట్రాన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అని తెలియజేసే దాన్నే ఎలక్ట్రాన్ విన్యాసము అంటారని, ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గురించి తెలియచేయడానికి ముఖ్యంగా ప్రధానంగా 4 సూత్రాలు ఉన్నవి లేదా 4 ప్రిన్సిపల్స్ ఉన్నవి. అందులోపల ఆపుబౌ నియమము, పౌలీ నియమము, హూండ్ నియమము, N+L నియమము. మొత్తం ఈ 4 నియమాల ద్వారా మనము ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాస్తుంటామని. ఆపుబౌ నియమం ప్రకారము ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోపలికి ముందుగా ఎలక్ట్రాన్ చేరిన తర్వాత మాత్రమే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోపలికి ప్రవేశిస్తుంది అని. రెండవది పౌలి వర్జన నియమం ప్రకారం అయితే ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు, లేదా ఒకే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పరిమితం అని తెలియజేసేది పౌలి వర్జన నియమం అయితే, మూడవది హూండ్ నియమం ప్రకారము ఒక ఉపశక్తి స్థాయి లోపల ఎక్కువ ఆర్బిటాల్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్బిటాల్ లోపలికి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాత మాత్రమే జతకూడును అనే విషయాన్ని తెలియజేసేది హూండ్ నియమం అండి. ఇక నాలుగవది N+L నియమం గురించి మనం స్పష్టంగా చూస్తాము. N అనేది ప్రధాన క్వాంటం సంఖ్య, L అనేది యజమతుల క్వాంటం సంఖ్య. ఈ N+L విలువల యొక్క మొత్తం దేంట్లోనైతే తక్కువగా ఉంటుందో ముందుగా ఎలక్ట్రాన్ దాని లోపలికి చేరుతుంది. అలాంటి నియమాన్ని N+L నియమం అంటారు. కొన్ని సందర్భాల్లో మనకు N+L నియమం కనుక తెలియకపోయినట్లయితే అన్ని మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయడం కష్టం. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తొలగించడం కోసం ఈ 4వ సూత్రాన్ని లేదా ఈ ప్రిన్సిపల్ను ప్రవేశపెట్టడం జరిగినది. అయితే మీరు గమనించండి, మీరు పౌలి వర్జన నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య చూడండి 2 మాత్రమే పరిమితం అనేది తెలుస్తున్నది. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించండి. క్రోమియం లేదా కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించినా కూడా మీకు తెలిసిపోతుంది. కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము చూడండి 1s2 2s2 2p6, అదేవిధంగా 3s2 3p6, 4s1 3d10. గమనించండి 4s1 3d10. ఎందుకంటే ఇక్కడ S నుండి కనుక ఒక ఎలక్ట్రాన్ D ఆర్బిటాల్ లోపలికి చేరినట్లయితే D ఉపశక్తి అనేది పూర్తిగా నిండుతుంది. కాబట్టి దాని ఫలితంగా ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సగం లేదా పూర్తిగా నిండినటువంటి ఆర్బిటాల్ల ఎలక్ట్రాన్ విన్యాసం అనేది అటువంటి పరమాణులకు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసంలో క్రోమియం కాపర్ల ఎలక్ట్రాన్ విన్యాసం లోపల మార్పు కనపడుతుంది. ఎందుకంటే క్రోమియంకి పరమాణు సంఖ్య 24, కాబట్టి 3d4 ఉండటానికి బదులుగా 3d5గా చేంజ్ చేసుకుంటుంది 4s నుంచి ఎలక్ట్రాన్ జంప్ అయి. అదేవిధంగా కాపర్ అటామిక్ నెంబర్ 29 3d9, 4s2 3d9 ఉండాలి, 3d9 బదులుగా 3d10 4s1గా మార్చుకుంటుంది. జస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద స్టెబిలిటీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. స్థిరత్వాన్ని పొందడం కోసం గాను S ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తను మార్చుకోవడం జరుగుతున్నది. దానివల్ల ఎక్కువ స్థిరత్వం కలిగినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం మనకు ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు గమనించండి, కాపర్ క్రోమియంలో ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసిన తర్వాత ఎలక్ట్రాన్ సంభావ్యత 0 గల ప్రాంతాన్ని నోడల్ ప్రాంతము అంటారండి. దీని తర్వాత ఎలక్ట్రాన్ విన్యాసాలు తెలిసిన తర్వాత మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, మీరు దీనికంటే ముందస్తుగా ఒక విషయాన్ని గమనించండి. మన ప్రీవియస్లో కాల్షియం యొక్క ఎలక్ట్రాన్ 1s2 2s2 2p6 3s2 3p6 అండ్ 4s2 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకం ఏది, వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 20 ఎలక్ట్రాన్లు వస్తున్నాయి. కాబట్టి 20 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి మూలకం ఏంటిది అంటే మనం ఈజీగా చెప్పొచ్చు అండి. అది ఏంటిదంటే కాల్షియం. ముందస్తుగానే మనం చదవటం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకొకసారి డిఎస్సి లోపల చూడండి, ఆక్సిజన్ యొక్క వేలెన్సీ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగాడు. దాని వేలెన్సీ లోపల 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎందుకంటే దీని గ్రూప్ నెంబర్ 6 కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య = గ్రూప్ నెంబర్ మీకు తెలిసినటువంటిది. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక తెలిస్తే మనం చాలా రకాల డిఎస్సి క్వశ్చన్స్ లేదా టీఆర్డీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్యాండిడేట్ మనకి ఈ నియమాలపైన పట్టు కనుక ఉన్నట్లయితే వీఆర్ ఏబుల్ టు రైట్ ద ఎనీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎనీ ఎలిమెంట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఆవర్తన పట్టిక లోపల ఉండబడిన ఏ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అతి సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కారణం ఈ 4 నియమాలు తెలిసినప్పుడు మాత్రమే. తర్వాత
ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత సున్నా గనక ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే నోడల్ తలము అంటారండి. మీరు గమనించండి, నోడల్ తలాల సంఖ్య మీద ప్రశ్నలు అడుగుతున్నాడు అప్పుడప్పుడు. నెక్స్ట్ చూడండి, ఎస్ ఆర్బిటాల్ గోళాకారంగా ఉంటుంది అన్నటువంటి మీ విషయం మీ అందరికీ తెలిసిందే. కే కరపరంలో ఉన్న ఎస్ ఆర్బిటాల్ను 1s ఆర్బిటాలు అంటాము. కే ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ దేంట్లో ఉంటుందంటే ఎస్ ఆర్బిటాల్లో ఉంటుంది. ఆ ఎస్ ఆర్బిటాల్ గోళాకృతిని కలిగి ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఆ కరపరపు ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేస్తుందండి. 1 అనేది 1s1 అనిగా రాస్తామనుకోండి. 1 అనేది ఆ కరపరం యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య. ఏ క్వాంటం సంఖ్యను ప్రధాన క్వాంటం సంఖ్యను కలిగి ఉంటుందో మనకు తెలియజేస్తుంది. ఎల్, ఎం, ఎన్ కరపరాల్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలను వరుసగా 2s, 3s, 4sలతో సూచిస్తూ ఉంటాము. ఇక్కడ దాని తర్వాత ఇంకొక అంశాన్ని గమనిద్దాము. 1s ఆర్బిటాల్లో నోడల్ తలాల సంఖ్య 0 అండి. 1s ఆర్బిటాల్ ఇలా గీస్తూ ఉంటుంటాం. మీకు గోళాకార సౌష్టం ఉంటుంది. నోడల్ తలము అంటే మీకు దాని చుట్టూ ఎలక్ట్రాన్ డాట్సే కనపడుతుంటుంటాయి. అంటే ఎలక్ట్రాన్ సంచరించినటువంటి ప్రదేశము దాంట్లో 0 అవుతుంది. కాబట్టి ఎస్ ఆర్బిటాలకు నోడల్ తలాల సంఖ్య n-1గా రాస్తారండి. 1s ఆర్బిటాలకు నోడల్ తలాల సంఖ్య 1-1 అంటే 0. 2s ఆర్బిటాలకు నోడల్ తలాల సంఖ్య ఎంత అని అడిగినట్లయితే 2-1 కాబట్టి 1. 3s ఆర్బిటాలకు నోడల్ తలాల సంఖ్య ఎంత అంటే 2. 4s ఆర్బిటాలకు ఎంత అంటే 3. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య కనుక తెలిసినట్లయితే ఆ ఎస్ ఆర్బిటాల్ యొక్క నోడల్ తలాల సంఖ్యను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. దీని మీద నోడల్ తలాల సంఖ్య మీద చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి గమనించండి. ఆ తర్వాత చూడండి, ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువ 0. ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువ 0. అదే పి ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువ ఎంత అండి? 1. అదే డి ఆర్బిటాల్కి అయితే 2. అదే ఎఫ్ ఆర్బిటాల్కి అయితే 3. మీకు వాటి గురించి ముందుగానే చర్చించడం జరిగింది. తర్వాత పి ఆర్బిటాల్ గురించి వచ్చేద్దాం. పి ఆర్బిటాల్ ముద్గర ఆకృతి లేదా డంబెల్ షేప్ను కలిగి ఉంటుందనే విషయం మీకు తెలుసు. పి ఆర్బిటాల్ యొక్క అజమతుల్ క్వాంటం సంఖ్య 1 అండి. పి ఆర్బిటాల్ యొక్క అజమతుల్ క్వాంటం సంఖ్య 1. అజమతుల్ క్వాంటం సంఖ్య 1 అయినట్లయితే అది పి ఉపస్థాయిని తెలియజేస్తుంది. ఎల్ విలువ 1 ఉన్నట్లయితే ఎం విలువలు -1, 0, +1 3గా ఉంటాయి. కాబట్టి దాంట్లో ఆ ఉపస్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య కూడా 3. px, py, pz అనే 3 ఆర్బిటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా పి ఆర్బిటాల్ యొక్క ఆకృతి ముద్గర ఆకృతి లేదా డంబెల్ షేప్ను కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. పి ఉపశక్తి స్థాయి 3 చూడండి, పి ఉపశక్తి స్థాయి అనేది 3 శక్తి స్థాయిలను కలిగి ఉంటుంది. అయితే అందులో అవి px అంటే ఒక్కొక్కటి px, py, pz ఒక్కొక్కటి ఒక ఆర్బిటాల్గా ఒక ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే వాటిని ఏమంటారంటే ఆర్బిటాల్ అంటారు. పి ఉపశక్తి స్థాయి లోపల 3 ఆర్బిటాలు ఉంటాయి. అవి px, py, pz అండి. ఇది ఎలా గుర్తుపట్టామంటే L = 1 అనుకోండి. L = 1 అంటే అది ఏ ఉపశక్తి స్థాయి? పి ఉపశక్తి స్థాయి. ఎం విలువలు ఎన్నో చూడండి. ఎం విలువలు -1, 0, +1 3 కాబట్టి దాని లోపల 3 ఆర్బిటాలు ఉంటాయన్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ n = 1 అనుకోండి. పి ఆర్బిటాల్లో n = 1 అయితే పి ఆర్బిటాల్లో ఉండవు. మీకు తెలుసు. n = 2 ఉన్నది అనుకోండి. అంటే పి ఉపశక్తి స్థాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రెండవ ప్రధాన శక్తి స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి n = 1 అయినప్పుడు పి ఆర్బిటాల్ అనేవి ఉండవు. n = 2 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పరోక్షంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, n = 2 నుండి పి ఆర్బిటాల్ అనేవి ఉంటాయి. పి ఆర్బిటాల్కు ఒక నోడల్ తలం ఉంటుందండి. ఒకసారి చూడండి బొమ్మను ఎలా గీస్తారో. పి ఆర్బిటాల్ యొక్క డంబెల్ షేప్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క సంభావ్యత కలిగిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. మధ్య భాగంలో ఎలక్ట్రాన్ సంచరించని ప్రదేశం ఉంటుంది. కాబట్టి పి ఆర్బిటాల్కు నోడల్ తలాల సంఖ్య ఎంత అంటే 1గా మనము గుర్తించవచ్చు. తర్వాత చూడండి మీరు px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్ చూడండి. px ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్ లేదా మేఘం అనేది x యాక్సిస్ నుంచి ఉంటుంది. py అంటే ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్ లేదా ఎలక్ట్రాన్ యొక్క మేఘం అనేది y యాక్సిస్ గుండా, pz అంటే z యాక్సిస్ గుండా ఎలక్ట్రాన్ మేఘం కనుక ఉన్నట్లయితే దాన్ని pz ఆర్బిటాల్ అంటారు. మొత్తము
పి ఉపశక్తి స్థాయి లోపల 3 ఆర్బిటాలు ఉంటాయి. అవి పిఎక్స్, పివై, పిజెడ్. అది స్క్రీన్ మీద మీరు స్పష్టంగా గమనించవచ్చు. తర్వాత చూడండి డి ఆర్బిటాల విషయానికి వచ్చేద్దాం. డి ఆర్బిటాల విషయం లోపల డి ఆర్బిటాల యొక్క అజమతుల క్వాంటం సంఖ్య ఎంత చెప్పండి, మీరు ఊహించండి. మనం చాలాసేపు చెప్పుకుంటూ వస్తున్నాము. ఎల్ విలువ 0 అయితే ఎస్, ఎల్ విలువ 1 అయితే పి, ఎల్ విలువ 2 అయితే డి. అంటే ఎల్ విలువ 2 కలిగినటువంటి ఉపశక్తి స్థాయి ఏంటిదంటే ఇది డి ఉపశక్తి స్థాయిని తెలియజేస్తుంది. ఆ ఉపశక్తి స్థాయి లోపల ఎన్ని ఆర్బిటాలు ఉన్నాయో చెప్పాలి అనుకోండి, అప్పుడు ఎం విలువలు రాస్తే తెలిసిపోతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ 2 అయితే ఎం విలువలు చెప్పండి, -L 0 + L. కాబట్టి -2 -1 0 +1 +2 మొత్తం ఎల్ విలువల సంఖ్య 5. కాబట్టి డి ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య కూడా 5 అనేది తెలుస్తుంది. అవి dxy, dyz, dzx. వీటిని T2g ఆర్బిటాల్ అని కూడా అంటారు. మీ అందరికీ తెలుసు ట్రిపుల్ డీజెనరేట్ ఆర్బిటాల్ అంటారు. అదే dx² - y² మరియు dz² అనే ఆర్బిటాలను రెండింటిని కలిపి ఈజీ ఆర్బిటాలు లేదా డబ్లీ డీజెనరేట్ ఆర్బిటాలు అంటారు. ఆర్బిటాల్ ఇక్కడ 2 భాగాలుగా మనం భావించవచ్చు. అంటే శక్తి సమక్షం లోపల 2 భాగాలుగా చీలిపోతే డి ఆర్బిటాలు T2g ఆర్బిటాలు గాను ఈజీ ఆర్బిటాలుగా ఉంటాయి. T2g ఆర్బిటాలు dxy, dyz, dzx. T2g అంటే ట్రిపుల్ డీజెనరేట్, డబ్లీ డీజెనరేట్ అంటే ఈజీ ఆర్బిటాల్, dx² - y² dz² రెండింటిని కూడా డబ్లీ డీజెనరేట్ ఆర్బిటాలు అంటాము. తర్వాత చూడండి డి ఆర్బిటాల్ యొక్క ఆకృతి డంబెల్ షేప్ ఉంటుందా, డబుల్ డంబెల్ షేప్ ఉంటుందా అంటే డబుల్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటుందండి. చూడండి డి ఆర్బిటాల్ డంబెల్ ఆకృతిని కాదు, అక్కడ మీరు గమనించండి డబుల్ డంబెల్, డబుల్ అనే పదం మీరు అక్కడ స్క్రీన్ మీద కనిపించట్లేదు, గమనించండి. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకృతిని ఎలా ఉంటుందో చూడండి, డంబెల్ షేప్, డంబెల్ షేప్. అంటే ఒక పి ఆర్బిటాల్కు ఒక నోడల్ ప్లేన్, ఇంకొక పి ఆర్బిటాల్కు ఇంకొక నోడల్ ప్లేన్ ఉంటుంది. కాబట్టి డి ఆర్బిటాలకు ఉండబడే నోడల్ తలాల సంఖ్య 2. స్క్రీన్ మీద గమనించండి డి ఆర్బిటాల యొక్క నోడల్ తలాల సంఖ్య ఎంత, 2. ఎస్ ఆర్బిటాల్కు నోడల్ తలాల సంఖ్య 0, పి ఆర్బిటాల్కు 1, డి ఆర్బిటాల్కు 2, ఎఫ్ ఆర్బిటాలకు అయితే 3. ఈ విధంగా నోడల్ తలాల సంఖ్యను వరుస క్రమం లోపల మనం గుర్తుంచుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు గమనించండి కే మరియు ఎల్ కర్పరాలలో డి ఆర్బిటాలు ఉండవు. చూడండి కే అంటే మొదటి ఎన్ విలువ 1 ఉన్న ఎన్ విలువ 2 ఉన్నటువంటి కర్పరాల్లో డి ఆర్బిటాలు అనేవి ఉండవు. డి ఆర్బిటాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి అంటే 3D నుంచి స్టార్ట్ అవుతుంది. 3D నుంచి స్టార్ట్ అవుతుంది అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. n=1లో డి ఆర్బిటాలు ఉండవు, n=2లో డి ఆర్బిటాలు ఉండవు, n=3 అంటే ప్రధాన శక్తి స్థాయి 3 ఉన్నటువంటి దాని నుంచి మాత్రమే 3D 4D 5D 6D ఇలా స్టార్ట్ అవుతుంటుంటావి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1D 2Dలు అనేవి ఉండవు, 3D నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అని పరోక్షంగా చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత చూడండి dxy, dyz, నెక్స్ట్ dyz ఆర్బిటాలను చూడండి. ఈ ఆర్బిటాలు వరుసగా xy, yz, నెక్స్ట్ డి ఆర్బిటాల విషయంలో మీరు గమనించి చూడండి. మొత్తము 5 ఆర్బిటాలను కలిగి ఉన్నట్లయితే డి ఉపస్థాయిలో డి అనే ఉపస్థాయి లోపల 5 ఆర్బిటాలు ఉంటాయి. dxy, dyz, dzx, dx² - y² dz². మీరు ఆర్బిటాలను పైన ఉండబడినటువంటి సెట్ను మీరు గమనించండి. ఆ మూడింటి యొక్క సెట్ను T2g ఆర్బిటాలను గాను ట్రిపుల్ డీజెనరేట్ ఆర్బిటాలు గాను కింద ఉన్నటువంటి సెట్ను అంటే ఈ 2 వాటిని ఈజీ ఆర్బిటాల్ అంటారు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సినటువంటి ఏంటంటే పైన ఉన్నటువంటి 3 ఆర్బిటాలు కూడా dxy అన్నప్పుడు x మరియు y అక్షంల మధ్యన ఎలక్ట్రాన్ యొక్క మేఘము అనేది ఉంటుందండి. ఎలా అంటే ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్ అనేది dxy x మరియు y యాక్సిస్ మధ్య భాగంలో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది. yzలో చూడండి y మరియు z యాక్సిస్ల మధ్య భాగం లోపల ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది డబుల్ డంబెల్ ఆకృతిని. ఆ విధంగా ఉంటే ఇక మిగిలినటువంటి ఈజీ ఆర్బిటాల్ విషయం లోపల గమనించినట్లయితే ఇక్కడ dx² - y² అంటే ఎలక్ట్రాన్ యొక్క మేఘం అనేది x అక్షము వెంబడి y అక్షం వెంబడి పూర్తిగా ఉంటుందండి. అటువంటి వాటిని ఈ డబ్ల్యూ డీజెనరేట్ ఆర్బిటాలు లేదా ఈజీ ఆర్బిటాలు అంటారు. ఇక్కడ z అక్షం కూడా ఉంటుంది,
జెడ్ యాక్సిస్కి ఉండే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉండటమే కాకుండా ఒక వలయాకారం లోపల ఉండబడినటువంటి క్లౌడ్ ఉంటుంది. దీన్ని DZ² అంటారు. పైన ఉండబడినటువంటి 3 ఆర్బిటాలను T2g ఆర్బిటాలు, కింద ఉండబడినటువంటి 2 ఆర్బిటాలను EG ఆర్బిటాలు అంటారు. ఈ మొత్తం ఆర్బిటాలు విభజన చెందక మునుపు డీజెనరేట్ ఆర్బిటాల్ అంటారండి. శక్తి స్థాయిలో వ్యత్యాసం వచ్చినప్పుడు 2 ముక్కలుగా విడిపోయినప్పుడు T2g ఆర్బిటాలు, EG ఆర్బిటాల్ అని సమన్వయ సమ్మేళనాలు అనే రసాయనిక శాస్త్రం లోపల d ఆర్బిటాల విభజన గురించి మీరు స్పష్టంగా చదువుతూ ఉంటుంటారు. కాబట్టి ఈ d ఆర్బిటాల గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ d ఆర్బిటాలు అనేది 1D కానీ 2Dగా కానీ 3Dగా కానీ ఉండదు. కాబట్టి మీరు ఆ తర్వాత గమనించండి, పరమాణు ఆర్బిటాల యొక్క సాపేక్ష శక్తుల గురించి చూడండి. పరమాణు ఆర్బిటాల యొక్క సాపేక్ష శక్తులు ఏ విధంగా ఉంటున్నాయో గమనిస్తే, పరమాణు వర్ణపటం యొక్క ఆధారంగా ఆర్బిటాల యొక్క సాపేక్ష శక్తులు ఈ క్రింది విధంగా ఉంటాయండి. ఒకసారి గమనించండి, 1s 2s 1s కంటే 2sకి ఎక్కువ శక్తి ఉంటుంది, 2s కంటే 2pకి ఎక్కువ ఉంటుంది, 2p కంటే 3s ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మీరు మిగిలినటువంటి మాయిలర్ రేఖాచిత్రం ద్వారా క్లియర్గా మనం ఏ ఆర్బిటాలకు ఎంత శక్తి ఉంటుందో మనం స్పష్టంగా రాయొచ్చండి. ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవి గనక ఈ ఆర్బిటాల యొక్క శక్తి క్రమం కనుక మనం రాయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనము మిగిలిన అన్ని మూలకాలను అంటే హైడ్రోజన్ నుంచి మొదలు కొన్ని 115 118 పరమాణు సంఖ్య కలిగినటువంటి ప్రతి మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఉదాహరణకు దీని ప్రకారం హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలంటే 1s1 ముందుగా రాస్తాం. 1s నిండిన తర్వాత 2s లోపలికి పోతుంది. హీలియం తీసుకోండి, 1s2 రాస్తుంటాము. ఎందుకంటే s లోపల ఇంకొక ఎలక్ట్రాన్ కూడా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అకామిడేట్ చేసుకుంటుంది. కాబట్టి 1s2 రాస్తాము. కానీ లీథియంకి వచ్చినట్లయితే 1s2 2s1 రాస్తాము. కారణం ఏంటంటే 1s పూర్తిగా నిండిన తర్వాత ఎలక్ట్రాన్ 2s లోపలికి చేరవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 1s2 2s1. బెరీలియం అయితే 1s2 2s2. ఆ విధంగా మిగిలినటువంటి అన్ని మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాసినప్పటికీ కూడా కొన్ని మూలకాలలో మాత్రం అసాధారణమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం కనపడుతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అది సగం నిండిన ఎలక్ట్రాన్ విన్యాసం లేదా పూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ విన్యాసం అనే స్టెబిలిటీని బేస్ చేసుకొని అనేది ఉన్నది అన్నటువంటి విషయము కాపర్ క్రోమియంల విషయంలో మనం చూడటం జరిగింది. తర్వాత మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి గల ఆర్బిటాలను మొదట ఆక్రమిస్తాయి అన్నటువంటి విషయం తెలిసిందే. ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో భర్తీ చేయ క్రమాన్ని మాయిలర్ రేఖాచిత్రం ద్వారా తెలియచేశాడు. ఆ మాయిలర్ రేఖాచిత్రాన్ని గతం లోపల కూడా మనము ముందు క్లాస్ లోపల చూడటం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి అన్ని మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను స్పష్టంగా రాయవచ్చండి. ఈ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసాలను ఆధారంగా చేసుకొని ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం చూడటం జరిగినది. కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసంలో, నెక్స్ట్ క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసంలో, తర్వాత కాల్షియం ఎలక్ట్రాన్ విన్యాసంలో, అదేవిధంగా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో. అంటే రైటింగ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లోపల అనే విషయం మనకు అర్థమవుతున్నది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనము మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్, మీరు అటామిక్ స్ట్రక్చర్లో పరమాణు నిర్మాణంలో థర్డ్ పార్ట్లో మీరు నేర్చుకుంటున్నారు. అయితే నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే పరమాణు వ్యాసార్థము అంటే ఏంటి? దీని లోపల అటామిక్ స్ట్రక్చర్లో వచ్చే ఒక చిన్న అంశము. పరమాణు వ్యాసార్థము అనేది కేంద్రకానికి మరియు చిట్ట చివరి ఎలక్ట్రాన్కు అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్కు మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థము లేదా పరమాణు సైజు అంటారు. మీరు ఉదాహరణకు చూడండి, పరమాణువు ఈ విధంగా ఉన్నట్లయితే కేంద్రకం యొక్క సెంటర్ పాయింట్కు వేలెన్సీ లోపల ఉండబడిన ఎలక్ట్రాన్కు మధ్యన ఒక రేఖను కనుక గీసినట్లయితే దాన్ని పరమాణు వ్యాసార్థము అంటారు. అంటే పరమాణు సైజు కనుక పెరిగితే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. పరమాణు సైజు తగ్గితే పరమాణు వ్యాసార్థం కూడా తగ్గుతుంది. కాబట్టి దాన్ని పరమాణు సైజు లేదా పరమాణు వ్యాసార్థము అంటారు. ఇది స్మాల్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. ఫ్రెండ్స్, పరమాణు వ్యాసార్థాన్ని యాంగ్స్ట్రామ్లలో కొలుస్తారు. యాంగ్స్ట్రామ్ను చూడండి, ఏ విధంగా సింబల్ చూడండి, A0 A0తో చూపిస్తుంటారు. దీన్ని
పరమాణు వ్యాసార్థాన్ని యాంగ్స్ట్రామ్ అనే యూనిట్లలో కొలుస్తుంటుంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻8 సెంటీమీటర్స్ అండి. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻8 సెంటీమీటర్స్. 2 యాంగ్స్ట్రామ్స్ ఈజ్ ఈక్వల్ 2 × 10⁻⁸ సెంటీమీటర్ను తెలియజేస్తుంది. అంటే ఒక పరమాణువు యొక్క వ్యాసార్థాన్ని కొలవటానికి ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణాలు ఏంటంటే సాధారణంగా యాంగ్స్ట్రామ్లలో తెలియజేస్తాము. కానీ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁸ సెంటీమీటర్స్గా తీసుకోవాలి. తర్వాత చూడండి, పరమాణు వ్యాసార్థము ఎలక్ట్రాన్లు ప్రవేశించు ఆర్బిటాల ప్రధాన క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. చూడండి, పరమాణు యొక్క వ్యాసార్థం అనేది ఎలక్ట్రాన్లు ప్రవేశించు ఆర్బిటాల ప్రధాన క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఒక ఎక్స్ అనే పరమాణువునకు చివరిలో చేరుతున్నటువంటి ఎలక్ట్రాన్ 4s లోపలికి పోతున్నది అనుకోండి. అంటే పూర్తిగా నిండిన తర్వాత అక్కడ 4s లోపలికి చేరుతున్నది అనుకోండి. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతున్నది, అక్కడ పరమాణువు యొక్క వ్యాసార్థం ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి పరమాణువు యొక్క వ్యాసార్థము అనేది ఎలక్ట్రాన్లు ప్రవేశించే ఆర్బిటాల యొక్క ప్రధాన క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగితే పరమాణు సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రధాన క్వాంటం సంఖ్య n విలువ 4 తీసుకోండి. ప్రధాన క్వాంటం సంఖ్య n విలువ 1 తీసుకోండి. n విలువ 1 అంటే కేంద్రకానికి దగ్గరగా ఉండబడిన కక్ష. n విలువ 4 అంటే కేంద్రకం తర్వాత ఉండబడిన 4వ కక్ష. అంటే కేంద్రకం నుంచి దూరంగా పోతున్న కొలది కక్ష యొక్క సైజు పెరగటమే కాకుండా దాని యొక్క శక్తి కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే కక్ష యొక్క సైజు పెరిగినట్లయితే దాని యొక్క శక్తి పెరుగుతుంది. ప్రధాన క్వాంటం సంఖ్య విలువ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా పరమాణు యొక్క సైజు కూడా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పరమాణు వ్యాసార్థాలను ఎక్స్ కిరణాల ఆవర్తనము లేదా ఎలక్ట్రాన్ ఆవర్తన ప్రయోగాల వల్ల పొందవచ్చు. చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరమాణువు యొక్క వ్యాసార్థాన్ని ఎక్స్ కిరణాల యొక్క ఆవర్తనముల ద్వారా మనము ఆ పరమాణువుల యొక్క వ్యాసార్థాన్ని మనం తెలియచేస్తాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఉందండి. ఇందులో గమనించాల్సినటువంటిది ఏంటంటే ఆయనీకరణ శక్తి. ఆయనీకరణ శక్తి అంటే ఏంటి? అయోనైజేషన్ పొటెన్షియల్ అంటారండి. ద ఎనర్జీ విచ్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్యాసియస్ స్టేట్ అన్ ఆటమ్. ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తీయటానికి కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటుంటారు. మీ అందరికీ తెలుసు. చూడండి, ఉదాహరణకు పరమాణు ఈ గోళాకారంగా ఉన్నట్టుగా ఊహించండి. మధ్య భాగంలో కేంద్రకం ఉన్నది, చివరి కక్ష లోపల ఎలక్ట్రాన్ ఉన్నది. ఎలక్ట్రాన్ దేనితో ఆకర్షింపబడి ఉంటుంది అంటే కేంద్రకంతో ఆకర్షింపబడి ఉంటుంది. అటువంటి ఎలక్ట్రాన్ను మనము మామూలుగా ఎలక్ట్రాన్ తీయాలి అంటే రాదు. కారణం ఏంటంటే దానికి కొంత ఎనర్జీని ఉపయోగించినప్పుడు మాత్రమే ఎలక్ట్రాను ఆ కక్ష నుంచి బయటికి వచ్చేస్తుంటుంది. కాబట్టి ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు. అయితే వాయు స్థితిలో ఉన్న, మీరు డెఫినేషన్ మరొకసారి గమనించండి, వాయు స్థితిలో ఉన్న పరమాణువు యొక్క చిట్ట చివరి ఆర్బిటాల్ నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయుటకు కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి లేదా ఆయనీకరణ శక్మము అంటారు. దీనిని కిలో జౌల్స్ ఫర్ మోల్ చూడండి, లేదా కిలో క్యాలరీస్ ఫర్ మోల్ లేదా ఎలక్ట్రాన్ వోల్టులలో ప్రమాణాలలో దీన్ని తెలియచేస్తుంటుంటాము. కాబట్టి ఆయనీకరణ శక్తి యొక్క ప్రమాణాలు కిలో జౌల్స్ ఫర్ మోల్, కిలో క్యాలరీస్ ఫర్ మోల్, ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఫర్ మోల్ అలా ఇచ్చినట్లయితే పైవన్నీ కూడా ఆయనీకరణ శక్తికి ప్రమాణాలు అవుతున్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఆయనీకరణ శక్తి అనేది దేన్ని ప్రభావితం చేస్తుంటుంది. దాన్ని బట్టి ఆయనీకరణ శక్తి విలువలు ఏ విధంగా పెరుగుతుంటాయి, ఏ విధంగా తగ్గుతుంటాయి అనే విషయాలను మనము నేర్చుకుంటున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఆయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాల్లో కేంద్రక ఆవేశం పెరిగిన కొలది ఆయనీకరణ శక్తి యొక్క విలువ కూడా పెరుగుతుందండి. చూడండి, ఉదాహరణకు ఒక పరమాణువును తీసుకొని చూద్దాము. పరమాణువు గోళాకారంగా ఉన్నట్టుగా ఊహించి చూడండి, మధ్య భాగంలో కేంద్రకం కనుక ఉన్నట్లయితే ఇక్కడ కేంద్రకం యొక్క ఆవేశం పెరుగుతున్న కొలది, అంటే కేంద్రకము ఆవేశం పెరగటం అంటే ఏంటి చెప్పండి?
కేంద్రకము లోపల ప్రోటాన్ల సంఖ్య పెరుగుతున్న కొలది, కేంద్రకములో ధనావేశాల సంఖ్య పెరుగుతున్న కొలది, కేంద్రకంలో ధనావేశాల సంఖ్య పెరుగుతున్న కొలది చివరి కక్ష లోపల ఉండబడిన ఎలక్ట్రాన్ పైన ఆకర్షణ పెరుగుతుంది. చివరి కక్ష లోపల ఉండబడిన ఎలక్ట్రాన్ పైన ఆకర్షణ పెరిగినప్పుడు ఆ ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే యాజ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద చార్జ్ ఆఫ్ ద న్యూక్లియస్ ద అయోనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజింగ్. ఐపీ వాల్యూస్ ఎందుకు పెరుగుతున్నాయంటే కేంద్రకంలో ధనావేశం లేదా న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరగటం వల్ల ఎలక్ట్రాన్ తీయటానికి చాలా కష్టం అవుతుంది, కాబట్టి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి ధనావేశం పెరుగుతున్న కొలది అయోనైజేషన్ పొటెన్షియల్ అయనీకరణ శక్తి విలువలు పెరుగుతాయి అన్న విషయం మనకు అర్థమవుతున్నది. దాని తర్వాత రెండో అంశం తీసుకొని చూడండి, పరమాణు సైజు. పరమాణు సైజు పెరిగినట్లయితే అయనీకరణ శక్తి తగ్గుతుంది. చూడండి, ఉదాహరణకు పరమాణు ఇంత సైజు లోపల ఉన్నది అనుకుందాం. మధ్య భాగంలో కేంద్రకం ఉన్నది. కేంద్రకం యొక్క ఆకర్షణ వేలెన్స్ ఎలక్ట్రాన్ల మీద తక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్నది కాబట్టి ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ తొలగించాలంటే చాలా సులభంగా తొలగించవచ్చు. అంటే ద ఎనర్జీ విచ్ ఈస్ రిక్వైరింగ్ టు రిమూవ్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే వెరీ లెస్. కారణం ఏంటిదో చూడండి, దూరంగా ఉండటం, అట్రాక్షన్ తక్కువ ఉండటం వల్ల ఆ ఎలక్ట్రాన్ తీసివేయడం చాలా సులభం అవుతుందండి. కాబట్టి సైజు పెరిగినప్పుడు పరమాణువు యొక్క సైజు పెరిగితే ఎలక్ట్రాన్ తీసివేయడం చాలా సులభం. కేంద్రకం యొక్క ఆకర్షణ దూరంగా ఉండటం వల్ల, తగ్గుతూ ఉండటం వల్ల దాన్ని తీసివేయడం చాలా ఈజీ అవుతుంది, కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది. పరమాణు సైజు పెరిగినప్పుడు అయనీకరణ శక్తి విలువలు అనేవి తగ్గుతూ ఉంటాయి. మీరు ఆవర్తన పట్టిక లోపలికి వెళితే గ్రూపులో పైనుంచి కిందికి వస్తున్నట్లయితే లీథియం నుంచి సీజియం వరకు వస్తున్నట్లయితే సైజులు పెరుగుతాయండి. పరమాణు సైజులు పెరిగినప్పుడు ఎలక్ట్రాన్ తీసివేయడం అనేది చాలా సులభం అవుతుంది. అంచేత సింపుల్గా మనం చెప్పొచ్చు, ఆవర్తన పట్టిక లోపల గ్రూపులో పైనుంచి కిందికి పోతున్న కొలది వాటి యొక్క ఆయనీకరణ శక్తి విలువలు తగ్గితే ఆటోమేటిక్గా దీనికి వ్యతిరేకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోతున్నప్పుడు పరమాణు సైజులు అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి పరమాణు సైజులు తగ్గటం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది వేలెన్స్ ఎలక్ట్రాన్ల పైన పెరుగుతుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ తీసివేయాలి అంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి దానివలన మనకు ఏమర్థం అవుతున్నది అంటే ఆవర్తన పట్టిక లోపల పీరియడ్లలోనేమో ఆయనీకరణ శక్తి విలువలు పెరిగితే గ్రూపులలో ఆయనీకరణ శక్తి విలువలు తగ్గుతున్నవి. రేపు అడగవచ్చు, ఉదాహరణకు ఈ క్రింది వాటిలో దేని యొక్క ఆయనీకరణ శక్తి విలువ తక్కువ? ఏ లిథియం, బి సోడియం, సీజియం, నెక్స్ట్ పొటాషియం. అలా ఇచ్చినట్లయితే పైనుంచి కిందికి పోతున్నప్పుడు సీజియం చివరిలో ఉంటుంది కాబట్టి దాని సైజ్ పెద్దగా ఉంటుంది, కాబట్టి దాని యొక్క ఆయనీకరణ శక్తి విలువ తక్కువ ఉంటుందని చాలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఆయనీకరణ శక్తి పైన ఏమైనా ప్రశ్నలు వచ్చినట్లయితే సింపుల్గా మీరు అనలైజ్ చేస్తూ పోతున్నట్లయితే మీకే తెలిసిపోతుంది. తర్వాత చూడండి, ఆయానుపై ధనావేశం. ఆయానం యొక్క ఆవేశం పెరిగిన కొలది ఆయనీకరణ శక్తి విలువ కూడా పెరుగుతుంది. చూడండి, Na+ ఉంది, Mg+ ఉంది. Na+ కంటే Mg+ మీద Mg+2 అంటే ఛార్జ్ ఎక్కువగా అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి Mg+2 నుంచి ఎలక్ట్రాన్ తీసివేయాలి అంటే చాలా కష్టము. కాబట్టి ఎందుకంటే దాని సైజ్ తక్కువగా ఉంటుంది, కేంద్రకం యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయానుపై ధనావేశం పెరిగినట్లయితే దాని యొక్క అయోనైజేషన్ పొటెన్షియల్ విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే దీని తర్వాత ఇంకొక అంశం ఉంది, అది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటంటే చూడండి, వాయు స్థితి లోపల ఉండబడినటువంటి ఒంటరి తటస్థ పరమాణువునకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు వెలువడే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. చూడండి, వాయు స్థితి లోపల ఉండబడిన ఒంటరి తటస్థ పరమాణువునకు ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు వెలువడే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ బట్టి మనము ఏం విషయాలు తెలుసుకోవచ్చో ఒకసారి గమనించండి. సాధారణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎక్స్ అనేది కనుక ఎలక్ట్రాన్ గ్రహిస్తే X ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు X మైనస్ ప్లస్ ఎనర్జీ. ఎక్స్ అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహించిన తర్వాత కొంత శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి ఎక్స్కు కొంత ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉన్నది.
ఉదాహరణకి హీలియం తీసుకోండి. హీలియంకి ఒక ఎలక్ట్రాన్ కలపండి, ఇట్ వోంట్ టేక్, ఎలక్ట్రాన్ గ్రహించదు, అంటే శక్తిని విడుదల చేయదు. అంటే హీలియం యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క విలువ ఎంత అంటే 0. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే జడవాయు మూలకాలు అనేవి స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి జడవాయు మూలకాలు ఏంటి చెప్పండి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ లాంటివి స్థిరమైనటువంటి విన్యాసాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్ గ్రహించవు, కాబట్టి శక్తిని బయటికి విడుదల చేయవు. అందుచేత జడవాయు మూలకాల యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు 0గా ఉంటాయండి. ఈ క్రింది వానిలో ఏ మూలకం యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ 0 అంటే జడవాయు మూలకాలను ఏదైనా ఇచ్చినట్లయితే మనము దాన్ని ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే చూడండి, ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు వెలువడే శక్తిని ఏమంటున్నాము అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాము. అంటే మొదట్లో చూడండి, మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కొంత శక్తిని రిలీజ్ చేస్తుంది, నో డౌట్. అదేవిధంగా మరి రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రాసేటప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ ప్లస్ ఎలక్ట్రాన్ చేర్చాలంటే చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ రుణ విద్యుత్ ఆవేశం కలిగినటువంటి ఎక్స్ మైనస్కు, అంటే ఎక్స్ అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహించినట్టుగా భావిస్తే అది ఎక్స్ మైనస్గా మారింది. ఎక్స్ మైనస్గా మారిన తర్వాత దానికి ఎలక్ట్రాన్ చేర్చాలంటే ఎలక్ట్రాన్కు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎక్స్ మైనస్కు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ల మధ్యన రిపల్షన్ ఏర్పడుతుంది. కాబట్టి మనం శక్తిని అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయితే సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎండోథర్మిక్ రియాక్షన్గా మనము భావించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీను ఎలక్ట్రాన్ వోల్టులలో తెలియచేస్తారండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీను ఎలక్ట్రాన్ వోల్టులలో తెలియచేస్తారు. అయితే మీ అందరికీ తెలుసు, హాలోజన్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విషయాల గురించి వచ్చినట్లయితే హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ మూలకాలు. 7th A గ్రూప్ మూలకాలు ఏంటి చెప్పండి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ లాంటి మూలకాలను 7th A గ్రూప్ మూలకాలు అంటారు. ఈ 7th A గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను గమనించినట్లయితే మీరు గమనించండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ వీటన్నిటిని హాలోస్ అంటే సముద్రము, జెన్స్ అంటే పుట్టినవి, సముద్రం నుంచి లభించే మూలకాలను మనము హాలోజన్స్ అంటారు. ఉదాహరణకు NaCl, ఉప్పు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రం నుంచి వస్తుందండి. మీరు ఉప్పు వాటర్ను ఒకసారి టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మీకు ఎలా ఉంటుందంటే దాని యొక్క టేస్ట్, ఉప్పును మనము నోట్లో వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి టేస్ట్ ఉంటుందండి. సముద్రపు బీచ్ లోపల మీరు ఎప్పుడైనా వాటర్ను టేస్ట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే NaCl అనేది సముద్రం లోపల నియర్లీ 2.8% వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అంటే హాలోజన్స్ అనేవి సముద్రం నుంచి లభిస్తున్నటువంటి మూలకాలుగా భావించవచ్చు. అయితే ఈ హాలోజన్ల యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీల యొక్క ప్రాధాన్యతలు చాలా బాగున్నవి. కాబట్టి సాధారణంగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో DSC TRT ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి కాబట్టి వీటిని మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనించండి, చూడండి, హాలోజన్ల యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను మీరు గమనించి చూస్తే ఫ్లోరిన్ ఏమో సైజ్ చిన్నగా ఉంటుంది, క్లోరిన్ సైజ్ పెద్దగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఫ్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండాలి. సైజ్ చిన్నగా ఉన్నది తొందరగా ఎలక్ట్రాన్ గ్రహించి ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తుంటుందండి. కానీ వాస్తవానికి ఫ్లోరిన్కి ఉండటానికి బదులుగా క్లోరిన్కి ఉంటుంది. దీనికి కన్సిడరబుల్ సైజ్ ఉంటుంది, కావలసినంత సైజ్ ఉంటుందండి. కాబట్టి ఇది సులభంగా ఎలక్ట్రాన్ గ్రహించి ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తుంది. కానీ దీని యొక్క ఫ్లోరిన్ యొక్క వేలెన్సీ కరపరం లోపల ఉండబడిన ఎలక్ట్రాన్ల మధ్యన వికర్షణ వలన కొత్తగా చేరే ఎలక్ట్రాన్లు తన లోపలికి చేర్చుకోకపోవటం వల్ల ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్లోరిన్ కంటే తక్కువగా ఉంటుంది. గత ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా సందర్భాల లోపల అడగటం జరిగినది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు అటామిక్ స్ట్రక్చర్ను చదువుతూనే ఉన్నారు. ఈ అటామిక్ స్ట్రక్చర్ లోపల ఉండబడిన ప్రధాన అంశాల గురించి మనం చదివాము. అయితే గత DSC మరియు టెట్ లోపల వచ్చినటువంటి వాటిని మీరు గమనించి చూడండి. నెంబర్ 1, ఈ క్రింది వాక్యములలో సరి అయినది ఏది? మీరు గమనించండి. క్యాథోడ్ కిరణాలు చూడండి, క్యాథోడ్ కిరణాలు పల్చని రేకుల గుండా చొచ్చుకొని పోగలుగుతాయి. చూడండి, మీకు అది తెలిసినటువంటిది, కరెక్ట్ అనేటువంటిది. తర్వాత
ఎక్స్ కిరణాల యొక్క ప్రయాణ మార్గంలోని వాయువులను ఆయనీకరణం చెందిస్తాయి, ఆయానులుగా మారుస్తాయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొకటి గమనించండి, క్యాథోడ్ మరియు ఎక్స్ కిరణాలు జింక్ సల్ఫైడ్ వంటి పదార్థాలపై పడినప్పుడు ప్రతిదీప్తిని కలిగిస్తాయి. ఇందులో సరి అయినటువంటి వాక్యం ఏంటంటే 3 కూడా సరి అయినాయండి. ఏబిసి 3 కూడా కరెక్ట్ ఆన్సరే. దీని తర్వాత చూడండి, ఉత్సర్గ నాళికలో ధనధ్రువ కిరణాల ఉత్పాదనకు అనే క్వశ్చన్ ఉన్నటువంటి దానికి ఆన్సర్ ఏ విధంగా వచ్చేటట్టుగా ఉందంటే, రంధ్రాలు ఉన్నటువంటి క్యాథోడ్ను కనుక యానోడ్కు సమాంతరంగా ఉంచినట్లయితే అనే ఆన్సర్ వచ్చే విధంగా ఉందండి. తర్వాత మూడవ ప్రశ్నను గమనించండి. మూడవ ప్రశ్న, ప్రోటాన్ యొక్క ఆవేశం కూలుంబులలో అన్నాడు. మనం గతం లోపల కూడా చర్చించుకోవటం జరిగినది. దీని యొక్క ఆవేశం 1.602 × 10⁻⁻19 కూలుంబ్స్ అని. అదేవిధంగా క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించండి మీరు స్క్రీన్ పైన. క్రోమియం Z = 24 అంటే అటామిక్ నెంబర్ 24. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే ఆర్గాన్ 4s1 3d5 అంటే సగం నిండిన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది కాబట్టి 4s1 3d5గా మారుతూ ఉంటుంది. వాస్తవానికి 4s2 3d4గా ఉండాలి, కానీ ఆ విధంగా ఉండటానికి బదులుగా 4s1 3d5గా ఉంటూ అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తన యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మార్పు చేసుకుంటుంది. కాబట్టి క్రోమియం అసాధారణమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఉత్సర్గ నాళికలకు సంబంధించినటువంటి ప్రయోగాలు మనం క్లాస్లో స్పష్టంగా చూసుకోవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రశ్న చూడండి. ఉత్సర్గ నాళికలో ప్రయోగం చేసి రుణ ధ్రువ కిరణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు అడిగాడు ఇక్కడ, అంటే జెజె థామ్సన్. దీని తర్వాత వాయు పదార్థము చూడండి, ఒక పదార్థం యొక్క పరమాణు భారాన్ని కనుక తీసుకుంటే 12.011. ఇది గతం లోపల ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా డిఎస్సి టెట్ లోపల అడిగినటువంటి ప్రశ్నలు అండి. ఒక పదార్థం యొక్క పరమాణు భారము 12.011. అందులో న్యూట్రాన్ల సంఖ్య 6 అయితే ఆ పదార్థం పేరు ఏమవుతుంది అంటే చూడండి, పరమాణు భారం 12 ఉండి న్యూట్రాన్ల సంఖ్య 6 ఉన్నటువంటిది ఏంటి చెప్పండి. కార్బన్కు 6 12 రాస్తాం. 12 - 6 అంటే దాంట్లో 6 న్యూట్రాన్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం గుర్తుపట్టవచ్చు అది కార్బన్ అనే విషయము. తర్వాత చూడండి, ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8 అయినా దాని బాహ్య కర్పరం లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు. 2s2 2p4 1s2 2p4 కాబట్టి దాంట్లో మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయంటే 6 అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి. దీంట్లో అటామిక్ స్ట్రక్చర్ లోపల ఉండబడినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దీని తర్వాత ఇంకొకటి గమనించండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి మూలకం ఏది. 1s2 2s2 4 + 6 10 + 2 12 + 6 18 + 2 20 అంటే 20 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నటువంటి మూలకం పేరు ఏం పేరు చెప్పండి. ఆటోమేటిక్గా కాల్షియం అని చెప్పగలుగుతారు. ఇంతవరకు మనం క్వాంటం సంఖ్యల గురించి స్పష్టంగా చదివాము. క్వాంటం సంఖ్యలలో ఎల్ విలువ కనుక 2 ఉన్నట్లయితే ఎం విలువలు ఎన్ని ఉంటాయని అడిగాడు. ఎల్ విలువ 2 అయినట్లయితే ఎం విలువలు -L నుంచి 0 + L వరకు ఉంటాయి కాబట్టి -2 -1 0 +1 +2గా ఉంటున్నాయి. కాబట్టి దీని యొక్క ఎల్ విలువ 2 అయినప్పుడు ఎం విలువల సంఖ్య 5 అనే ఆన్సర్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తర్వాత చూడండి, రుణధ్రువ కిరణాల మార్గంలో తేలికైనటువంటి చక్రమును కనుక ఉంచినట్లయితే ఆ చక్రం తిరుగుతుంది. ఇందువల్ల తెలిసే అంశం ఏంటంటే రుణధ్రువ కిరణాలకు ఏ శక్తి ఉంటుంది అంటే యాంత్రిక శక్తి. ఇది ఆటోమేటిక్గా గుర్తుపట్టవచ్చండి. యాంత్రిక శక్తి ఉండటం వల్లనే ఆ చక్రము అనేది తిరుగుతుంది అన్నటువంటి అంశం మనకు తెలుస్తున్నది. దీన్ని బట్టి మనకు పరమాణు నిర్మాణం లోపల చూడండి, పరమాణువులో ఉండబడిన మౌలిక కణాల యొక్క అమరిక, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు అవి ఏ విధంగా అమరిక ఉన్నవి, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఏ విధంగా కనుక్కున్నది, తర్వాత పరమాణు సంఖ్య అంటే ఏంది, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంది, మౌలిక కణాలను ఏ విధంగా కనుక్కోవాలి, వాటి యొక్క మౌలిక కణాల యొక్క ఆవేశము, వాటి యొక్క భారాలు, వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాలు, తదితర ఉత్సర్గనాల ప్రయోగాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం గమనించినట్లయితే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లలో మనం మొత్తం 3ని కనుక చూసినట్లయితే మనం తప్పకుండా అటామిక్ స్ట్రక్చర్ లోపల వస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ TSAT ద్వారా మీరు ఈ క్లాసులన్నింటినీ కూడా చక్కగా ఉపయోగించుకొని పెన్ను పేపర్ను దగ్గర పెట్టుకొని క్లాస్ రూమ్లో మాదిరిగానే మీరు ప్రిపేర్ అవుతూ కనుక పోయినట్లయితే తప్పకుండా మీరు ఈ రాబోయే TRT ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.